హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు KMS2 Creation ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒక సరికొత్త వీడియోతో వచ్చానమాట. చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్గా ఈ వీడియో ఎడిటింగ్ చేయడం జరిగింది. మీకు వితిన్ 5 సెకండ్స్లో ఈ వీడియో ఎలా చేసుకోవాలని చెప్తాను. అండ్ నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీకు అర్థం కావాలంటే వివరంగా క్లియర్గా చెప్పేది మీరు ఫుల్గా ఎండింగ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఈ వీడియో చేయడానికి మీకు KMS2 Pro వర్షన్ కావాలి. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఈ ఫైల్స్ ఈ వీడియో చేయడానికి ప్రతి ఒక్క ఫైల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటి మీద లింక్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు వెంటనే రిప్లై కూడా ఇస్తాను. అండ్ అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతిరోజు వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. సో ముందే మీరే చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాం, వీడియో చేసిన ప్రతి ఒక్కటి మీకోసమే చేస్తున్నాం కాబట్టి నచ్చితే లైక్ చేసి, నచ్చకపోతే కామెంట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్కి ఎలా చేయాలనేది నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే టాపిక్లోకి వచ్చే ముందు నేను చేసిన డెమో చూపిస్తాను, ఒకసారి చూడండి. కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నాను సాంగ్తో. మీరు ఫుల్ వీడియో చూసుకోవాలంటే కనుక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. దానిలో ఓపెన్ చేసి మీరు చూసుకొని నచ్చిన విధంగా మీకు నచ్చితే మీరు ఎలా పెట్టి చేసుకోవాలన్నది ఇందులో చూసుకొని నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ముందు KMS ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ తీసుకొని 1:1 సైజ్ తీసుకోండి. మీరు ఏ ఇమేజెస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వీడియో దాంట్లో అన్ని వీడియోస్ అవి ఇమేజెస్ తీసుకోండి, మీకు నచ్చిన ఇమేజెస్. మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ తీసుకోండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ తీసుకోండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ తీసుకోండి, మీకు నచ్చిన విధంగా. వీటిని తీసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ ఉంది, దాన్ని జూమ్ చేసుకొని ఇమేజ్ ఫేసెస్ సెంటర్లోకి రావాలన్నమాట. అలా క్లిక్ చేసుకోండి. అలా ప్రతి ఒక్కటి సెట్ చేసేసుకోండి. అలా సెట్ చేసిన తర్వాత ఈ ఇమేజెస్ అన్నిటికి మధ్యలో ప్లస్ అని చూసారా, ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనికి కంపల్సరీ మీకు నెట్ ఆన్లో ఉండాలి. నెట్ ఆన్లో ఉంటే మీకు స్టోర్ ఓపెన్ అవుతుంది. ఆ స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టోర్లో గోస్ట్ ఫ్లిప్ట్ అని ఉంది చూసారా, ఫ్లిప్ట్ అని, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ప్లస్కి ఫస్ట్ ఓకే చేసుకోండి. చూసారా, సెకండ్ దానికి సెకండ్ ఓకే చేసుకోండి, మళ్ళీ థర్డ్ దానికి థర్డ్గా ఓకే చేసుకోండి. అలా సెట్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే దీనికి కూడా మీరు స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఇంకో ఫైల్, అది కూడా చూపిస్తాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత క్లిప్ గ్రాఫిక్స్ అని చూసారా, దాని మీద ఓకే చేసుకోండి. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఇది కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. స్పాట్ లైడర్ అని ఉంది చూసారా, అది ఓకే చేసుకొని మీకు వీటిలో ఏది బాగుంటే అది మీరు క్లిక్ చేసుకొని ఓకే చేసుకోవాలి. సెకండ్ ఇమేజ్కి మళ్ళీ సెకండ్ది, మీకు ఏది బాగుంది అనిపిస్తే దాన్ని మీరు పెట్టుకోండి, చూసుకోండి మీకు నచ్చిన విధంగా. థర్డ్ ఇమేజ్కి థర్డ్ది. అలా సెట్ చేసుకున్న తర్వాత అన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ అని చూసారా, ఆ షేర్ ఐకాన్ తీసుకొని మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసేసుకోండి, మీకు వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ చేసేసుకున్నాను, మీకు చూపించడం కోసం తీసాను అనమాట. బ్యాక్ వచ్చేస్తున్నాను. అలా చేసిన ఎక్స్పోర్ట్ అయిన తర్వాత అలా చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ తీసుకొని 16:9 సైజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు, మీకు ఎగ్జాంపుల్ కాబట్టి చూపించేస్తున్నాను నేను నాకు నచ్చిన విధంగా పెట్టి. తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ వీడియో ఇచ్చాను కదా, ఆ టెంప్లెట్ వీడియోని తీసుకోండి. తీసుకున్న తర్వాత కత్తెర పక్కన స్క్రీన్ ఆఫ్ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు ఆ వీడియోలో ప్రెస్ చేసి పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, దాంట్లో స్క్రీన్ అప్లై చేసుకోండి, టిక్ మార్క్ అండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేసుకొని ఈ ఇమేజ్ కరెక్ట్గా ఈ వీడియో ఇక్కడ పెట్టుకోండి. పైకి స్క్రోల్ చేసుకొని క్రాపింగ్ ఆప్షన్లో మాస్క్ ఆన్ చేసుకొని షేప్స్లోకి వెళ్ళి హార్ట్ షేప్ తీసుకోండి.
పర్ఫెక్ట్గా తీసుకోండి. ఆ ఫేసెస్ కరెక్ట్గా ఉన్న టిక్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఇలా కిందకి దించుకొని దీన్ని సెండ్ టు బ్యాక్ కొట్టేసేయండి 3 డాట్స్ నొక్కి. ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వీడియోలో ఆ షేప్లో హార్ట్ షేప్లో ఈ వీడియో సెట్ చేసుకోండి. కరెక్ట్గా కుదిరిందో లేదో కూడా చూసుకోండి. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చేయండి. తర్వాత కొంచెం మూవ్ చేస్తే మీకు ఇక్కడ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ రౌండ్ షేప్లో ఇంకో ఇమేజ్ పెట్టుకోవాలి. మీకు నచ్చిన ఫేవరెట్ ఇమేజ్ ఏమైనా ఉంటే కనుక ఆ రౌండ్ షేప్లో ఆ ఇమేజ్ పెట్టుకోండి. ఒక దగ్గర వీడియో, ఇంకో దగ్గర ఇమేజ్ పెట్టుకుంటే బాగుంటుంది. లేదు రెండిట్ల దగ్గర మీరు వీడియోనే పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అలా పైకి స్క్రోల్ చేసి ఇమేజ్ పెట్టేటప్పుడు క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ నుంచి షేప్స్లో రౌండ్ షేప్ తీసుకొని కరెక్ట్గా షేప్స్లో చూసుకోండి. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చి ఇప్పుడు ఆ ఇమేజ్ని కొంచెం సైజ్ తగ్గించుకొని రౌండ్ షేప్స్ కరెక్ట్గా వచ్చినాయి చూసుకొని సెంటర్ బ్యాక్ కొట్టేసుకోండి. ఇది కూడా ఇప్పుడు రౌండ్ షేప్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోండి. మనం చేసేది ఏదైనా నీట్గా కరెక్ట్గా చేసుకోండి. నేనంటే ఛానల్ పర్పస్ కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ కాకూడదని ఫాస్ట్గా చేసి చూపించేస్తున్నాను. మీరు టైం తీసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకోండి. అంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఓకేనా, ఇలా చూసారా, బాగుంది కదా. దీన్ని ఇక్కడికి నేను కట్ చేసేస్తున్నాను. మీకు నచ్చిన వరకు పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళండి, మీడియంలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో లిరిక్స్ ఇచ్చాను కదా, ఆ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఫేవరెట్ లిరిక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే లిరిక్స్ పెట్టి కూడా ఇచ్చాను, మీకు కావాలితే పెట్టుకోండి. ఇలా సైజ్ తగ్గించేస్తున్నాను. సైజ్ తగ్గించి ఇక్కడ పెడుతున్నా. పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ స్క్రీన్ పెడుతున్నాను, టిక్ మార్క్ ఇచ్చాను. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు ఒక చిలక పిఎన్జీ ఇచ్చాను, ఆ పిఎన్జీ తీసుకోండి. దానికన్నా ముందు బార్డర్ పెట్టేసుకోండి. కత్తెర పక్కన స్పిన్ చేసుకుని ఆ పక్కన బస్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి చిలక పిఎన్జీ పెట్టుకుంటున్నాను. మీరు బార్డర్ పెడితే పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవడానికి ఇప్పుడైతేనే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకుంటున్నాను. సైజ్ తగ్గించేస్తున్నాను. ఇక్కడ ఇలా పెట్టుకుంటున్నాను. దీన్ని కూడా సెంటర్ బ్యాక్ కొడుతున్నాను. చూసుకోండి, పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి కొంచెం నీట్గా. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఒక పార్టికల్ వీడియో అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఆ వీడియో కూడా తీసుకొని ఆ వీడియోని కూడా మీకు నచ్చిన కలర్స్ ఎక్కువగా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక విధంగానే ఆ వీడియో తీసుకున్న బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్క్ అవ్వండి. నేను మధ్యలో నాకు నచ్చిన దగ్గరికి దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. చూసుకోండి, అది ఎలాగో చూడండి. ఆ వీడియో మీద ప్రెస్ చేసి కత్తెర మీద తీసేసి లాస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అది కట్ చేసుకుంటే దాన్ని అది 2 ముక్కలు అవుతుంది. చూసుకోండి, దీన్ని సెకండ్ దాని మీద క్లిక్ చేసుకొని పైకి స్క్రోల్ చేస్తే అడ్జస్ట్మెంట్స్ అని ఉంటాయి. దాంట్లో లాస్ట్లో HUE అని ఉంటుంది. దాంట్లో మీకు నచ్చిన కలర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఒకటే పెట్టుకోవాలంటే అదే ఉంచుకోవాలంటే అదే ఉంచుకోవచ్చు, లేదంటే వీటిని మళ్ళీ 4 రకాలుగా పెట్టుకుంటే మళ్ళీ ఫస్ట్ దాంట్లో మళ్ళీ కత్తెరకి వెళ్ళి లాస్ట్కి వెళ్ళి చేసుకొని మళ్ళీ ఆ వీడియో మీద ప్రెస్ చేసి అడ్జస్ట్మెంట్స్లో మళ్ళీ మీకు నచ్చింది ఏదో ఒకటి, మీకు ఏ కలర్ బాగుంది అనిపిస్తే ఆ కలర్ కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ అండ్ విత్ ఇన్ 5 సెకండ్స్లో కాబట్టి. ఓకేనా, అలా మీకు నచ్చిన విధంగా పెట్టుకుని మిగతాది కట్ చేసేసుకుంటున్నాను. లిరిక్స్ కూడా కట్ చేసేస్తున్నాను, టెంప్లెట్ కూడా కట్ చేసేస్తున్నాను. చూసుకోండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఏమైనా మీ ఛానల్ పర్పస్ అయితే మీ ఛానల్ లోగో పెట్టుకోండి. లేదు మీరు ఓన్గా మీ వీడియోలే క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీరు ఎందులో పోస్ట్ చేసుకోవాలంటే మీరు చేశారని తెలియాలి కాబట్టి మీరు టెక్స్ట్లోకి వెళ్ళి అలాగని పెట్టుకోవచ్చు. నా ఛానల్ పర్పస్ కాబట్టి నేను నా ఛానల్ లోగో పెట్టేసుకుంటున్నాను. బాగా తగ్గించుకుంటున్నాను. ఎక్కువ పెద్దగా కూడా కనబడకూడదు, ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత బాగుంది. దీన్ని సెంటర్ బ్యాక్ కొట్టేస్తాను, టిక్ ఇచ్చా. ఒకసారి చూడండి, సాంగ్ మోడ్లో చెప్తున్నాను. ఒకసారి కాపీరైట్ ఇష్యూస్ కాబట్టి నేను సాంగ్ వినిపించట్లేదు, జస్ట్ అలా ప్లే చేస్తున్నాను. చూసుకోండి, ఇలా సెట్ చేసుకున్న తర్వాత అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మీ గ్యాలరీలోకి రావాలంటే షేర్ ఐకాన్ తీసుకొని మీకు నచ్చిన క్వాలిటీలో హెచ్డి కావాలంటే హెచ్డి ఏదైనా. ఇంకోటి మెయిన్గా ఏంటంటే మీరు ఎక్స్పోర్ట్ చేసే ముందు కాల్స్ కూడా లిఫ్ట్ చేయకూడదు. అలా వస్తే మీకు ఆటోమేటిక్గా వీడియో ఆఫ్ అయిపోతుంది. ఎక్కడి వరకు ఎక్స్పోర్ట్ అయినా ఇంకా అలా ఉండిపోతుంది. అలా కాకుండా మీరు చూసుకోండి. అలా పెట్టిన తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలో చూసి సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.